ఏమండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కొత్తగా గెలిచినటువంటి శాసనసభ్యులు కావచ్చు, అయితే కొత్తగా అయినటువంటి మంత్రులు కావచ్చు, పార్లమెంటు సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు. ఇదే ఫస్ట్ టర్మ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు. వీళ్ళతో అతనికి చాలా తలపోటు చేస్తుంది. చాలా ఇబ్బంది పడిపోతున్నాడు ఆయన. ప్రతి టీడీఎల్పీ మీటింగ్లో ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు, మీరు జనంలోకి వెళ్ళండి, జనంతో మాట్లాడండి, జనంతో మమేకం అవ్వండి. ఎప్పుడైనా మీకు ఏదైనా ప్రజా ప్రయోజనం సంబంధించిన పనులు ఉంటే అప్పుడు అమరావతికి వచ్చి మీరు పనులు చేయించుకోండి. అంతేగా నిత్యం అమరావతి దగ్గర రావటం, సెక్రటరియట్లో మీకు పని ఏముంటుంది? మీ నియోజకవర్గంలో మీరు తిరగండి, జనంలో పట్టు పెంచుకోండి, జనంతో బాగా పరిచయం బాగా పెంచేసుకోండి, వాళ్ళ తలలో నాలుగుగా మారండి అని పదే 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 అని చెప్తున్నా కానీ ఎవ్వరికి కూడా తట్టట్లేదు. కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అలా ఉన్నారు, కొత్త మంత్రులు అలా ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు కూడా అలాగే ఉన్నారు. నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను, చంద్రబాబు నాయుడు గారి పనితీరు చాలా బాగుంది, కష్టపడుతున్నాడు. నారా లోకేష్ గారు కూడా అదేవిధంగా కష్టపడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అదేవిధంగా కష్టపడుతున్నారు. కానీ 42 మంది శాసనసభ్యుల వల్ల ఈ ఆంధ్ర రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది, పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఈ 42 మంది వల్ల మైనస్ అవుతుందని చెప్పేసి నేను ఛానల్లో చెప్పాను. ఇదే విషయాన్ని మిస్టర్ ప్రవీణ్ అతను కూడా తన సర్వేలో తేల్చాడు. ఇంకా డీటెయిల్గా పార్టీ ప్రభుత్వం వచ్చి 1 year అయిన తర్వాత ఇంకా చాలా డీటెయిల్గా నేను చెప్తాను, దీని సర్వే రిపోర్ట్ బయట పెడతాను, ఈ 42 మంది పేర్లు కూడా పెడతాను, వీళ్ళందరూ కొత్త వాళ్ళని కూడా అన్నాడు. వాస్తవం అలాగే ఉంది. అయితే అండి, కొత్త ఎమ్మెల్యేలు పరిస్థితి అలా ఉంటే మరి ఇప్పుడు మీకు నేను ఒక ఎమ్మెల్యే గురించి చెప్పబోతున్నాను. ఇతను కొత్త ఎమ్మెల్యే, ఇతను ఫస్ట్ సారి ఎమ్మెల్యే అయినోడే. కానీ ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ ఎమ్మెల్యేలకి అందరికీ అతీతుడు. చంద్రబాబు నాయుడు ఆలోచనలకి దగ్గరగా ఉండే శాసనసభ్యుడు. తను ఎవరో కాదు, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు గారు. నిజంగా చాలా అద్భుతమైన నాయకుడు. ఇతను వయసులో చాలా చిన్న వ్యక్తి, యువకుడు, విద్యావంతుడు, తొలిసారి శాసనసభ్యుడయ్యాడు. నిజంగా అసలు చేసే కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే, నా మట్టుకు నాకు ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను చెప్తా ఉన్నాను, చాలా ఆకట్టుకుంటాయి. నేను ఈనాడు ఉన్నప్పుడు ఇటువంటి ప్రోగ్రామ్స్ అప్పట్లో చేశాం మేము. ఈనాడు ప్రజల్లో బాగా వెళ్ళటం కోసం చర్చా వేదికలు, ఉషోదయం ఇటువంటి కార్యక్రమాలు మేము చేసి ఆ రోజుల్లో 2003, 2004, 2005 ఆ ప్రాంతంలో మరి ఈనాడు పత్రికను బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం. అంటే ప్రజా సమస్యల మీద మేమే పోరాటం చేయటం, అక్కడికి నాయకులు తీసుకురావటం, ఆ పాఠకుల్ని బాగా ఆ సమస్యల్లో ఇన్వాల్వ్ చేయటం, అంటే టోటల్గా మేము ప్రజల్లో ఉన్నాం అని చెప్పుకోవటం కోసం, ప్రజాసేవ చేయటం కోసం. సో అందుకోసం నాకు ఈ పబ్లిక్లో తిరిగే వాళ్ళంటే చాలా ఇష్టపడతాను నేను. నిజంగా మద్దిపాటి వెంకటరాజు గారు అంటే నేను విన్నాను, ఆయన గురించి చూశాను. ఏదో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడటం, కానీ నాకు పెద్ద పరిచయస్తుడు కాదు, అతనికి నాకు పెద్ద ఫ్రెండ్షిప్ కూడా ఏమీ లేదు. అయితే అతను ఆ నియోజకవర్గంలో, గోపాలపురం నియోజకవర్గంలో గ్రామదర్శిని అని ఒక మంచి ప్రోగ్రాం పెట్టాడండి. అతను చాలా మంచి ప్రోగ్రాం. ఆ గ్రామదర్శిని ప్రోగ్రాంలో ఇతను ఏం చేస్తున్నాడంటే, ఇతను నియోజకవర్గంలో, గోపాలపురం నియోజకవర్గంలో 85 గ్రామాలు ఉన్నాయి, 85 పైచీలకు ఉన్నాయి దాదాపుగా. ఈ 85 గ్రామాల్లో ఈ గ్రామదర్శిని కార్యక్రమం పేరు చెప్పి 60 గ్రామాలు ఆయన తిరిగేశాడు. డోర్ టు డోర్ తిరిగేశాడు. ఇంటింటికి వెళ్ళిపోవటం, వాళ్ళతో మమేకోవటం, వాళ్ళ కష్ట సుఖాల్లో భాగం పంచుకోవటం, వాళ్ళలో కుటుంబ సభ్యుడిగా కలిసిపోయి వాళ్ళతో కూర్చుని మాట్లాడటం, కూర్చుని టీ తాగటం, కూర్చుని భోజనం చేయటం. అక్కడ కుల మతాలు వేరే ఏమీ లేదు, నా ప్రజలు, నా నియోజకవర్గం వాళ్ళు అనే ఒకే ఒక ఫీలింగ్.
ప్రభుత్వం వచ్చి 11 నెలలు అయింది. ఈ 11 నెలల్లో మీకు పెన్షన్ కరెక్ట్గా అందిందా లేదా? సెక్రటరీస్ వచ్చి మీకు పెన్షన్స్ కరెక్ట్గా ఇస్తున్నారా లేదా? మీ సచివాలయ సేవలు సరిగ్గా అందుతున్నాయా లేదా? రేషన్ సరిగ్గా వస్తుందా లేదా? పవర్ ఉంటుందా, కట్ చేసేస్తున్నాడా? హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారా లేదా? మీకు ఏదైనా రోడ్ సమస్య ఉందా? మీకు ఏదైనా రవాణా సమస్య ఉందా? ఎక్కడైనా ఆర్టీసీ బస్సు అవసరమా? విద్యార్థులు స్కూల్కి వెళ్ళినాక ఎలాగెళ్తున్నారు? వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఏంటి? మీ పిల్లలు చదివి ప్రైవేట్ పాఠశాల లేకపోతే ప్రభుత్వ పాఠశాల? ప్రభుత్వ పాఠశాల అయితే ఉపాధ్యాయులు టీచింగ్ ఎలా ఉంది? వాళ్ళ బోధనలు ఎలా ఉన్నాయి? ప్రైవేట్ పాఠశాల అయితే ఫీజులు ఏమైనా ఎక్కువ వసూలు చేసుకుంటున్నారు? ఇప్పుడు నేను మాట్లాడితే ఏమైనా పదోపరకు తగ్గిస్తాడేమో. ఇలాగా వాళ్ళతో కలిసిపోయి భవిష్యత్తులో మీకు ఇంకా ఏం కావాలి? చంద్రబాబు నాయుడు గారి ద్వారా, నా ద్వారా ఈ నియోజకవర్గాన్ని మీరేం కోరుకుంటున్నారు? మీకేమి ఇవ్వాలి మేము? ఈ విధంగా వాళ్ళతో మమేకమైపోయి వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు ఇతను తెలుసుకుని ఇతని ఆలోచనలు వాళ్ళకిచ్చి ఆ విధంగా చేసుకుంటూ వెళ్తూ ఉంటే నిజంగా ప్రజల్లో ఆయనకి ఎంత పేరు వస్తుందంటే శభాష్ వెంకటరాజు అంటున్నారు అందరూ కూడా. నిజంగా నేను చెప్తున్నానని కాదు, ఏదో గొప్ప చెప్పడం కాదు, కానీ ఈ కార్యక్రమాన్ని మిగతా ఎమ్మెల్యేలు, ముఖ్యంగా కొత్త యువ ఎమ్మెల్యేలు ఆదర్శంగా తీసుకుని చేస్తే చంద్రబాబు నాయుడు గారు పడే కష్టానికి మీరు ఎంతో కొంత తోడ్పాటును అందించిన వాళ్ళు అవుతారు. ఎంచేతంటే పాపం ఆయన ఒక్కడు పగలనక రాత్రనక విపరీతం కష్టపడుతున్నాడు. లోకేష్ గారు కష్టపడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు, కానీ ఎమ్మెల్యేలు ఎంజాయ్ చేస్తున్నారు. కొత్త ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అలాగే ఉన్నారు. కానీ వెంకటరాజు గారు లాగా చేసుంటే అందరూ కూడా నియోజకవర్గాలు బాగుంటాయి, ప్రజలు బాగుంటారు. మరి ఆయన కేవలం ఏదో కాకమ్మ కాహాని చెప్పుకుంటూ వెళ్ళిపోవటం లేదు, ఓ పక్కన అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాడు. నల్ల జిల్లా మండలంలో అటండి అంతరంగిక రోడ్స్ లేవట. అక్కడ మాకు జర్నలిస్ట్ చెప్పాడు, మాకు ఉన్నటువంటి జర్నలిస్ట్ టీమ్స్. నేను అక్కడ గోపాలపురం నియోజకవర్గంలో నిజంగా ఈ వెంకటరాజు గారి గ్రామదర్శిని ఎలా ఉందో ఒక్కసారి చూడండి భయ్యా అని చెప్పేసి నేను వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు. నా ఫీడ్బ్యాక్ ఏమి ఇచ్చారంటే, మాకు అక్కడ కొంతమంది ఉన్నారు, నాగార్జున అనేటువంటి కొంతమంది కుర్రాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, అద్భుతమైన కార్యక్రమం సార్ ఇది, ప్రజల నుంచి చాలా రెస్పాన్స్ వస్తుంది. వెంకటరాజు గారు ఆ గ్రామానికి వస్తే పబ్లిక్ చాలా మెచ్చుకుంటున్నారు. గతంలో చాలామంది శాసనసభ్యులు చేశారు కానీ ఈ విధంగా చేయలేదని అంటున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. నల్ల జిల్లా మండలం విషయానికి వస్తే ఇంటర్నల్ రోడ్స్ అసలు లేవు అక్కడ. మరి అక్కడ 4 కోట్ల రూపాయలు శాంక్షన్ తెచ్చి భూమి పూజ చేశాడు. అదేవిధంగా ద్వారకా తిరుమల అక్కడ కూడా దాదాపుగా ఒక 36 కోట్ల రూపాయలతో ప్రతిపాదన పంపాడు. ఒక 2 నెలల్లో దానికి కూడా నిధులు మంజూరు అయిపోతాయి. ఇలాగా మండలాల వారీగా, గ్రామాల వారీగా సమస్యలైన స్వయంగా గుర్తిస్తున్నాడు. అవసరమైతే బుక్ మీద, చిన్న నోట్ బుక్ మీద రాసుకుంటున్నాడు. ఓకే, ఈ గోపాలపురం ఇక్కడ ఇది కావాలి, దుద్దుకూరు ఇక్కడ ఇది కావాలి, ఇలా రాసుకుని ప్రజలు అడిగిన అన్ని సమస్యలు కూడా అతనే స్వయంగా రాసుకుని వాళ్ళకి కావాల్సిన నిధుల కోసం ప్రపోజల్ పంపుతున్నాడు. నిజంగా నేను అంటున్నాను, గోపాలపురం నియోజకవర్గం ఒక 2 సంవత్సరాల్లో సమస్యలు లేని నియోజకవర్గంగా మారిపోతుంది. అందులో అనుమానం అయితే లేదు, ఈ మద్దిపాటి వెంకటరాజు గారి నేతృత్వంలో. మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ ఇంత కష్టపడుతున్నారు కదా ఈ కుర్రోడు, ఏమైనా రాజకీయ నేపథ్యంలో కుటుంబం నుంచి వచ్చాడంటే కాదు, చాలా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి యువకుడు. ఇంకోటి ఏంటంటే, ఇతను కేవలం ఎలక్షన్ ఒక 1.5 year ఉందనగానే ఇన్ఛార్జ్ ఇచ్చారు. అంతకుముందు నియోజకవర్గంలో లేడు ఇతను, ఎవరో వేరే వ్యక్తి ఎవరో ఇన్ఛార్జ్గా ఉండేవాడు. 1.5 year ఉందనగా ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా రావటం, అక్కడ ఉన్న టీడీపీ గ్రూపులను సెట్ చేసుకోవటం, వాళ్ళందరినీ మంచి చేసుకోవటం, ఇతని వైపు తిప్పుకోవటం, ప్రచారానికి వెళ్ళటం, గెలవటం, అంత సాహసం ఇతను చేసిందంతా కూడా ఛాలెంజింగ్గా చేశాడు. ఈవేళ అభివృద్ధి కూడా ఛాలెంజింగ్గా చేస్తున్నాడు, పదవిని కూడా ఛాలెంజింగ్గా చేస్తున్నాడు. ఈ సందర్భంగా నేను మరి ఆయన ప్రత్యేకమైనటువంటి అభినందన నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మేము మళ్ళీ ఒక 4 రోజులు పోయిన తర్వాత మేము నియోజకవర్గానికి వెళ్తున్నాం. గ్రామదర్శిని మేము స్వయంగా చూసి మరొక వీడియో మేము చేస్తాం. ప్రస్తుతానికైతే మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. మరి మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇలా చేస్తే చంద్రబాబు నాయుడు గారు పడే కష్టానికి ఒక అర్థం, ఒక పరమార్థం ఉంటుందని చెప్పేసి నా ఆలోచన. థ్యాంక్ యూ.